హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ బట్ సూపర్బ్. ఈరోజు మనం పెసరవడల్ని చుక్క నూనె కూడా పీల్చుకోకుండా క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇందులో ఏమేమి వేస్తే బాగుంటుంది అన్నది చూడబోతున్నమాట. మీరు పెసరవడలు ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటాయంటే చాలా బాగుంటాయి. మరి అవి చేసుకోవడం కోసం పెసలని చక్కగా నానబెట్టుకోండి. ఒక 3 నుంచి 6 గంటల వరకు నానబెట్టుకోండి. తర్వాత నీళ్ళంతా కూడా డ్రైన్ చేసుకోవాలి. ఇలా ఏదైనా జాలీలో వేసుకుంటే నీళ్ళంతా పోతాయి అన్నమాట. ఇప్పుడు 1 కప్ వరకు పెసల్ని పక్కన పెట్టుకోండి. అదెందుకో మీకు చెప్తాను. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక 8 పచ్చిమిరపకాయలు, 1 ఇంచ్ అల్లం, ఇవన్నిటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక జార్లో వేసుకోండి. మీకు స్పైసీగా కావాలంటే ఇంకా పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఒకసారి చక్కగా మిక్సీ చేసుకోండి. దానివల్ల ఇలా బరకబరకగా అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోనే మనం నానబెట్టి నీళ్ళన్నీ వార్చి పెట్టుకున్న పెసలను కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా అంతా మిక్సీ అయిపోయిన తర్వాత మనం లాస్ట్లో కొన్ని పెసలు ఉంచాం కదా, వాటిని వేసి ఒక్కసారి కనుక ఇలా వెనక్కి తిప్పినట్టయితే, అంటే ఒక్కసారి తిప్పినట్టయితే ఇలా అక్కడక్కడ పెసలు తగులుతూ క్రంచీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు ఉప్పు చూసుకోండి, ఉప్పు సరిపోలేదంటే వేసుకోవచ్చు. ఇప్పుడు వడల కోసం నేను 2 ఉల్లిపాయలు, 1 కట్ట కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, ఇవన్నిటిని కూడా చిన్నగా తరిగి పెట్టుకున్నాను. మీరు కావాలంటే అల్లాన్ని మిక్సీలో కాకుండా ముక్కలుగా చేసి కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కూడా చక్కగా కలిసేలా కలిపేసుకోండి. ఉప్పు చూసుకొని, ఉప్పు లేదంటే ఉప్పును కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇంక ఇలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు చేతుల్ని తడి చేసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత బౌల్ని తీసుకొని ఇలా వడలా ఒత్తుకొని ఇక వీటిని నూనెలో వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవడమే. నూనె వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడల్ని వేసుకోండి. దానివల్ల వడలన్నీ కూడా లోపల కూడా చక్కగా ఫ్రై అయ్యి క్రిస్పీగా మారుతాయి అన్నమాట. మీరు హై ఫ్లేమ్లో పెట్టుకునేటట్టయితే లోపలంతా ముద్ద పచ్చి పచ్చిగానే ఉండిపోతుంది, పైన మాత్రం మాడిపోతాయి. అలానే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుంటే గారెలు నూనె పీల్చేస్తాయని గుర్తుపెట్టుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కొద్దిగా క్రిస్పీ అయిన తర్వాత మాత్రమే అటు ఇటు తిప్పండి, లేదంటే వడలు ఇరిగిపోయే అవకాశం ఉందన్నమాట. ఇంక ఇలా మంచి కలర్ వచ్చింది కదా, అంతే. ఇంక ఇప్పుడు నుంచి నూనె నుంచి తీసేసుకొని సర్వ్ చేసుకోండి. వేడి వేడిగా ఎంత బాగుంటాయంటే చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడవలసిందే. మీరు ట్రై చేసిన తర్వాత మీరే నాకు కామెంట్ చేసి చెప్తారు చాలా బాగా వచ్చాయనిసి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. చూసారా, పైనుంచి క్రిస్పీగా, లోపల టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలానే మన ఛానల్లో ఇంకా ఎన్నో వీడియోస్ ఉన్నాయి, వాటిని కూడా చూసి మీకు నచ్చితే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా నొక్కండి, దానివల్ల నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.